హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. చెప్పమ్మ, బర్త్డేకి ఏమేం చేస్తున్నావు? ఏం లేదా? ఇక్కడ డెకరేషన్ చేయట్లేరా? ఓకే, లైట్గా డెకరేషనా? ఎందుకు లైట్గా డెకరేషన్ మంచిగా చేయట్లేరా? రేపు శ్రావణ శుక్రవారం, నేను ఇంకా బంతి పూలు గుచ్చుకోవాలి, ఇంటికి వేసుకోవాలి, ఇదంతా కడుక్కోవాలి. దేవుళ్ళు నా పని నాకే ఉంది. నీకు దండలు కొట్టేయాలి షాప్ మీదకి. అవును, ఎక్కడ పని అక్కడనే ఉంది. ఇంకా అయిపోయింది పని. అయిపోలేదా? నువ్వు వచ్చి నైట్ పూలు వేస్తావుగా, కూర్చోబెడితే. ఓకే, బర్త్డేకి అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. అది తర్వాత రివీల్ చేస్తాం. తర్వాత ఉన్నది ఫ్రెండ్స్, ఆమె లేదంటుంది, నేను ఉందంటున్నా. చూద్దాం ఉందో లేదో, తర్వాత చూపిస్తా. తేజ్ వచ్చినాక చూపిస్తా. తేజ్తో పాటు మీకు కూడా సర్ప్రైజ్. మీరు చూసే వాళ్ళకి చూడండి ఏమి ఇస్తాము. సర్ప్రైజ్. తేజ్కి ఒకటి అనుకుంటున్నాం, అది అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే వర్క్ ఉన్నది, ఇదంతా అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ డెకరేషన్ చేయాలి, మళ్ళీ లైట్గా. ఇట్లా కొంచెం పని ఎక్కువ ఉంది అన్నమాట ఈరోజు. ఒకటి గిఫ్ట్ అయితే అనుకుంటున్నాం, సర్ప్రైజ్ గిఫ్ట్. అది చూడండి, లాస్ట్ వరకు అడుగుతున్నమాట. ఇది తెస్తామని ఆయన కూడా తేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే అది చాలా రోజుల తర్వాత అడుగుతున్నాడు, చాలా రోజుల నుంచి అడుగుతుండు. ఎక్కువ అయితే మామూలుగా అంటే కొత్తది నేర్చుకోవడానికి కాబట్టి అలాంటి ఆయనకి యూస్ఫుల్లే. అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఆయనకు యూజ్ అయ్యే తేజుకు. అర్థమయ్యాలి మీకు? ఓకేనా? అది సర్ప్రైజ్. చూడండి, మీరు వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా. తేజ్ వచ్చినాక రివీల్ చేస్తాం అది. ఓకే, సబ్స్క్రైబర్లకు కూడానా? ఓకే, ఇప్పుడైతే లైట్గా బెలూన్స్ కట్టేస్తాం, అంతే. హెవీగా ఏం కట్టాం. మళ్ళీ హన్నిగాని బర్త్డేకి కట్టినాం కదా, అదే విధంగా కట్టేస్తాం స్టేజ్గా. అంతే, ఇక్కడనే కట్టేస్తాం ఈ ప్లేస్లోనే. ఓకేనా? తేజు వచ్చే టైం కూడా అయింది. స్కూల్ ఆల్రెడీ 3:30 అయింది. ఎగ్జామ్ కూడా అయిపోయిన వాళ్ళ ఎగ్జామ్ ఉందంట వాళ్ళకు ఈరోజు, మ్యాథ్స్ ఎగ్జామ్. ఇక్కడ డెకరేషన్ చేస్తాం, చూడండి. అయిపోయాక చూపిస్తా. ఇదిగోండి, డెకరేషన్ అయితే అయిపోయింది. అంటే సింపుల్గా చేసిన, ఒక బెలూన్స్ ఒకటే పెట్టినమాట. సేమ్ అన్ని కానీ చేసిన విధంగా చేసినాం. ఇటు వచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చినా. ఇంకో బ్యాగ్ ఇటు పడిచింది. ఇంకో కేక్ కూడా తెచ్చిన, అలానే వస్తా కేక్ కూడా తెచ్చేసినాం. ఓకేనా? ఇప్పుడు రెడీ అయ్యి పో. డ్రెస్ ఉంది అన్నమాట, బర్త్డే డ్రెస్ వేరే ఉంది, మళ్ళీ వేసుకొని కేక్ కోచ్ చేస్తాడు ఇక. ఓకే, మీషో నుంచి వచ్చిందన్నమాట ఇది. ఈరోజు వచ్చింది మీషో నుంచి. చూపిరా, మంచి చూపి. మీషో నుంచి వచ్చిందన్నమాట ఇది. ఇట్లా తీర్థం కోసం ఇట్లా అని ఆర్డర్ పెట్టిందన్నమాట మీషో. ఇగో బర్త్డేకి డ్రెస్, ఇగోండి డ్రెస్. ఇదే బర్త్డే డ్రెస్. సెకండ్ డ్రెస్. ఇటు వచ్చేసి కేక్ కూడా తెచ్చినాం. మా ఫ్యామిలీ మేము మట్టుకే మా ఇంట్లో. ఓకే, ఇగోండి కేక్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చినాం. చిప్స్, చాకో చిప్స్, అభిరామ్కి ఇష్టమైనది. రైట్, అన్నయ్య కాడ నిలబడిపో దగ్గర. ఏం కాలేదు, దూరం ఉంటుంది కొంచెం. రైట్, ఓకే. ఇటు సైడ్ తిప్పరా, నా సైడ్ అట్టే ఉంటుందా? ఇటు ఓకే. ఓకే, హ్యాపీ బర్త్డే. అరే కింద పడదా? ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తేజు, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ తీస్తాం. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యూ అభిరామ్. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మమ్మ కూడా వచ్చింది రో ఇటు. వచ్చింది ఇక బర్త్డే అనుకోకుండా పూల కోసం వచ్చింది ఇక. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ తేజ్. హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ తెలుసు. హ్యాపీ బర్త్డే. దాన్ని తినిపిస్తా. నువ్వు చెల్లె తినిపి తినిపి ఏమన్నాడు. ఓకే రైట్. ఓకే తేజుకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఒకటి. ఇంట్లోనే ఉంటుంది, దొరాడుకోపో. ఏడందో దొరాడుకో. బయటనా ఇంట్లోకి ఇట్లా దొరాడుకో. అన్నీ ఏడేందో దొరాడుకో. చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా ఉండొచ్చు. అది నువ్వు ఫుల్ ఇచ్చేసావు. దొలాడుకుంటు బెడ్రూమ్లో దొలాడుకుంటుడు. బీరవాలో ఉండదు, బీరవాలో పెడతామా? బీరాలో ఎట్లయితే దొలాడుకో. ఏడేడు పెట్టినాం దొలాడుకో. అది బాత్రూంలో పెడతావా? బాత్రూంలో ఎలాగ బాత్రూంలో వస్తాయి వెనకాల ఎక్కుతుంటుంది. బర్త్డే గిఫ్ట్ సైకిల్. ఇదే బర్త్డే గిఫ్ట్ ఇది. ఇదే సైకిల్, నీకు ఇష్టమైన ఫేవరెట్ సైకిల్. వాటర్ బాటిల్ కూడా వచ్చింది. ఎలా అనిపించింది తేజు? ఇంకో పెద్ద సైకిల్. అలిగాలి చూడుకోబడుతుంది. అలిగాలి కోవ వచ్చింది. ఓకేనా? ఎలా ఉంది సైకిల్? అవునా? ఓకే రైట్. దా కదా వెళ్దాం. దా ఉండండి.